శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము 16, 17, 18, 19వ శ్లోకములో అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రహిష్ణు ప్రభవిష్ణు చ. ఆ జ్ఞేయ బ్రహ్మము అఖండమయ్యు కూడా ఉపాధి భేదములచే భూతములయందు ఖండ ఖండములుగా తోచుచున్నది. సృష్టి స్థితి సంహారములకు అదియే కారణము. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. అది జ్యోతులకు మహాజ్యోతి, అజ్ఞానమును చీకటికి ఆవలిది. అది జ్ఞానమయము, జ్ఞేయ రూపము, జ్ఞానగమ్యము కూడా. అది అందరి హృదయాలలో నెలకొనియున్నది. ఇతి చేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తయే తద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. క్షేత్రమనగా జ్ఞానమనగా జ్ఞేయమనగానేమో సంక్షేపముగా చెప్పితిని. ఈ తత్వమును తెలిసికొనిన నా భక్తుడు బ్రహ్మత్వమును పొందుచున్నాడు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారంచ గుణాంచైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి పురుషులిద్దరికీ ఆది లేదు, అవి అనాది తత్వములు. కానీ రాగద్వేషాది వికారములను సాత్వికాది గుణములను ప్రకృతిలో పుట్టినవని ఎరుగుము.